భారత పారిశ్రామిక రంగానికి పెనుముప్పు పొంచి ఉందా? జూన్ 2026 నాటికి సూపర్ ఎల్నివో తీవ్ర రూపం దాల్చబోతుందని ఈసీఎంఎఫ్డబ్ల్యూ వాతావరణ నమూనాలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్రమైన వడగాలులు వీయటమే కాకుండా అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచొచ్చే రుతుపవనాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణంగా వచ్చే ఎల్నివో కంటే ఇది భిన్నమైంది. సముద్రం, భూమి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు దెబ్బతినటం వల్ల తేమ రవాణా తగ్గి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో 1997, 98, 2015, 16లో చూసిన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో దిశల కంటే 2026 అంచనా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం వాతావరణ సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ఒక భారీ దెబ్బ. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర కేబినెట్ 33,660 కోట్ల రూపాయలతో భవ్య పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా నిర్మించబోయే 100 పారిశ్రామిక పార్కులు మరియు తద్వారా వచ్చే 15 లక్షల ఉద్యోగాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించటమే లక్ష్యం. పరిశ్రమల్లో అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, భారీ జల సంరక్షణ మరియు రీసైక్లింగ్ విధానాలను తప్పనిసరి చేయబోతున్నారు. పెట్టుబడిదారులు, విధానకర్తలు కేవలం స్థల కేటాయింపులపైనే కాకుండా క్లైమేట్ డిఫెన్స్ గ్రిడ్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తు నీటి కొరతను, తీవ్రమైన వేడిని తట్టుకునేలా మన మౌలిక సదుపాయాలను ఇప్పుడే పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ సవాళ్లను తట్టుకునే పారిశ్రామిక వ్యవస్థలే రేపటి ఆర్థిక వృద్ధికి పునాది.